ఒక మాట చెప్తున్నా, ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ గారు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అపోజిషన్ పార్టీగా ఏదో బురద చల్లాలి కాబట్టి చల్లుతున్నారు. కేటీఆర్ గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మన ఎవరు ఇంకొక మన హరీష్ రావు గారు మాట్లాడినా ఇది రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లే కార్యక్రమే. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఒకటి, మరి మీరు 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి మీరు కూడా దందలు చేసి ఉండాలి, మీరు కూడా చేసి ఉంటారు కదా. అంటే ఆ అనుభవంతో మా మీద బురద చల్లుతున్నారా? అంటే కేటీఆర్ గారు మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఇలాంటి దందలు చేసిరు కాబట్టి అలాంటి దందలు చేసిన మేమే వీళ్ళు కూడా చేస్తారేమో అని అట్లా మీరు ఏమన్నా ఊహించుకొని కాంగ్రెస్ పార్టీ మీద, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లుతున్నారు అనేది స్పష్టంగా కొంత నాకు అనిపిస్తున్నది. అట్లా అది ఏముంది, ఇది కరెక్టే అది కరెక్టే అనుకో, ఏం దాంట్లో ఏముంది, అది రెండు కరెక్టే అనుకోండి, ఏముంది అట్లా. రకరకాల కత్తులు వాడతాము, భిన్నాభిప్రాయాలు ఆలోచనలు, భిన్నాభిప్రాయాలు కాదు, ఏది కాదు, ఇది ఏముంది ఇట్లా, తప్పేముంది ఇట్లా. ఆయన మల్లురవి మాట్లాడినా పార్టీ కోసమే మాట్లాడిండు. నేను ఒక లైన్లో మాట్లాడుతున్నా, అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీ గురించే కదా మల్లురవి మాట్లాడినా నేను మాట్లాడినా. ఈ ఎన్నికల్లో మీరు విజ్ఞతతో మీరు ఒక్కసారి ఆలోచిస్తే తప్పకుండా రేపు జరిగేదల్లా ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఎట్లయితే వరదలు వచ్చినప్పుడు జారీ చేస్తారు కదా, మొదటి హెచ్చరిక, రెండవ హెచ్చరిక, మూడవ హెచ్చరిక అని, అట్లా మొట్టమొదటి హెచ్చరిక కాంగ్రెస్ ప్రభుత్వానికి జారీ చేసినట్టయితుంది. రేవంత్ రెడ్డి నీ పద్ధతి మార్చుకోకపోతే నిన్ను కూడా దించుతా అనే మాట తెలంగాణ సమాజం తరఫున చెప్పిన వాళ్ళం అవుతాం. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, మే 27 నాడు మీరందరూ గ్రాడ్యుయేట్ ఓటర్లు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసేది, మరొక ఉన్నత విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్టు, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ కేసీఆర్ గారు పంపిన ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు. ఎన్నికల్లో మొదటిసారి ఓట్లు ఇస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ టైం ఓటర్స్. ఫస్ట్ టైం ఓటర్స్తో ఒక విజ్ఞప్తి, మిగతా వాళ్ళందరూ సెకండ్ టైం ఓటర్సే కదా, మీకు ఫస్ట్ టైం ఓటర్స్కి ముఖ్యంగా ఒక విజ్ఞప్తి, ఈ ఎన్నికల్లో పార్టీ సింబల్స్ ఉండవు, కారు గుర్తుండదు, వేరే ఏ గుర్తుండదు. ఈ ఎన్నికల్లో పేర్లు ఉంటాయి, పేర్ల పక్కన అభ్యర్థి ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది. మన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని 3వ నెంబర్లో ఏనుగుల రాకేష్ రెడ్డి అని ఉంటుంది, దాని పక్కన ఫోటో ఉంటుంది, దాని పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మీరు వేరే చేయకండి, వెంకటేశ్వర స్వామి నిలువు నామం ఉంటుంది కదా, అట్లా ఒక నిలువు గీత 1 అనే సంఖ్య, ఒకసారి అందరు 1 అని చేయొద్దండి ప్లీజ్. 1 ఎంపైర్ అవుట్ అని చెప్తారు కదా, అట్లా 1. ఈ 1 అనేది ఒక్కటే ఏంటి దయచేసి, అందులో మీరు ఏం రాసినా ఓటు చెల్లదు. మీరు ఇంటూ పెట్టినా, టిక్కు పెట్టినా, ఓఏటి 1 అని రాసిన ఓటు ఖరాబ్ అవుతుంది. కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, ఓం అని రాస్తారు, కొంతమంది జై తెలంగాణ అని రాస్తారు, కొంతమంది శ్రీరాముడు నీవే గలవు అని రాస్తారు. అవేం దండం పెడతా, అవేం రాయకుండ్రి, కేవలం ఒక్కటే ఒక గీత, నిలువు గీత గీయండి. తప్పకుండా ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి ఒక మంచి వ్యక్తికి, కేసీఆర్ గారు పంపించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి